మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ అంటే ఫస్ట్ నా పేరే ఉంటుంది. మీరు కూడా ర్యాగింగ్ చేశారు? చాలా చాలా. ఆటోగ్రాఫ్ మెమరీస్ రవితేజ సినిమాలో గుర్తుకొస్తున్నాయి అని ఎదలోతులో ఏ మూలనో. డాక్టర్ గారు, మెడికల్ టర్మ్లో ఒక హార్ట్ ఇద్దరికి ఉంటుందా ఎవరికైనా? సోల్మేట్స్ ఉంటుంది. ఏమో, నా హార్ట్ మీ హార్ట్ ఒకటే. అమ్మాయిలు ఇవ్వడానికి సీఎంలే పోటీ పడేవాళ్ళంట. నేను లైన్లో వేసినప్పుడు సీఎం గారి కూతురు. సీఎం కూతుర్ని చేసుకుంటే లైఫ్లో సెట్ అయిపోవచ్చు అని చేసుకున్నారా? అల్లుడని పిలిచేది కాదు, యూజ్లెస్ ఫెలో. దేవుడు వెనక్కి తిరిగి వరం ఇస్తే, అరే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని ఫీల్ అయిన పర్సన్ ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు. అబ్బా, ఈ సర్జరీ నేను సక్సెస్ఫుల్గా చేయలేకపోయానని ఒక చిన్న గిల్ట్. మా ఫాదర్ కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా నాకు వాల్యూ నేర్పాడు. శ్మశానం తీసుకెళ్ళలేదు, ఏమీ చేయలేదు. బాడీ మొత్తాన్ని మెడికల్ కాలేజీ దానికి డొనేట్ చేశాను. బాధపడేది ఒక లేడీ, పాపకి 4 జాయింట్లు, మోకాళ్ళు, హిప్స్ పాడైపోయి ఆమె ఇంట్లో చిన్నపిల్లలు పాకుతున్నట్టు పాకి ఆమె పని ఆమె చేసుకునేది. కన్విన్స్ చేసి లేదు నేను మంచిగా నడిపిస్తానని చెప్పి తీసుకొచ్చాను. ఆమెను ఆపరేట్ చేస్తే ఆమె ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయింది. సో ఆమెను ఆ రోజు అలా వదిలేసి ఉంటే బాగుండేదేమో, 4 రోజులు ఉండేదేమో అనుకున్నాను.